సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. హనుమంతుడిని నమ్మితే అపజయం అన్నదే ఉండదని ఎన్టీఆర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ సరిత అన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా పెదకాకానిలో ఎంచేస్తున్న శ్రీ సువర్చల సమేత అభయాంజనేయ స్వామి వారిని సరిత దర్శించుకున్నారు. అనంతరం ఆమె నెంబర్ 1 న్యూస్ తో మాట్లాడుతూ సంవత్సరంలో 2 సార్లు జయంతిని జరుపుకునే ఏకైక దేవుడు హనుమంతుడని చెప్పారు సరిత. స్వామి వారి కళ్యాణంలో ఘట్టాభిషేకంలో పాల్గొనటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని, గత సంవత్సరం కూడా హనుమాన్ జయంతి రోజున స్వామి వారిని దర్శించుకున్నానని చెప్పారు. ఆలయ నిర్వాహకులు ఎంతో ఘనంగా హనుమాన్ జయంతి నిర్వహించారని సరిత ప్రశంసించారు. నమస్తే మేడం. నమస్తే మేడం, దర్శనం బాగా జరిగింది? చాలా బాగా జరిగింది. చాలా సంతోషంగా హ్యాపీగా కూడా ఉంది. ఈ హనుమాన్ జయంతి రోజు ఈ ఆలయానికి రావడం ఏదైనా ప్రత్యేకత ఉందా మేడం? ఈరోజు హనుమాన్ జయంతి మన పెదకాకంలో ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి సేవా సమితి వారి ఆధ్వర్యంలో సువర్చల సమేత హనుమాన్ జయంతి అంటే కళ్యాణం చేయడం అనేది చాలా విశేషంగా ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. పోయిన సంవత్సరం కూడా నేను రావడం జరిగింది, ఈ సంవత్సరం కూడా వచ్చాను. మనందరికీ తెలుసు, పవనపుత్ర హనుమంతుడు, అంజనీసుతుడు, శ్రీరామ భక్తుడు, చిరంజీవి అయినటువంటి హనుమంతుడు 2 సార్లు జన్మదినంగా జరుపుకోవడం అనేది ప్రపంచంలో ఏ దేవుడికి లేనటువంటి విశిష్టత హనుమంతుడికి ఉంది. హనుమంతుడిని పూజ చేస్తే, ఆరాధిస్తే, నమ్మితే భయం తొలగి, కష్టాలు తొలగి, ఎటువంటి నష్టాలు కూడా లేకుండా అభయంతో చిరంజీవిగా ధైర్యంగా బలంగా ఉండగలము అని చెప్పి మనందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు ఉలికిపడి నిద్రలోంచి లెగిసిన వాడికి కూడా జై హనుమాన్ అనుకోమని చెప్పి చెప్తారు. ఆ హనుమంతుడు నీకు ఎప్పుడు తోడుంటాడు అని చెప్పి మనందరికీ తెలుసు. అట్లాంటి హనుమంతుడు జయంతి రోజు ఈరోజు ఇంత చక్కగా మన పెదకాకాణిలో హనుమంతుడి సేవా సమితి వారి ఆధ్వర్యంలో సువర్చల సమేత అభయాంజనేయ స్వామి కళ్యాణోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.